ప్రభువుకు స్తోత్రాలు. సామెతలు 4:18. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. పాత్ ఆఫ్ ద జస్ట్ షైన్ మోర్ అండ్ మోర్. धर्मियों की चाल उस चमकती हुई. ప్రియుల నీతిమంతులు వర్ధిల్లాలి. ఎట్లా? తేజరిల్లుతూ వర్ధిల్లాల. అనగా తేజరిల్లడం అంటే ఏమిటి? అంధత్వాన్ని, చీకటిని పోగొట్టుకోవాలి. మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉండాలి. నీవెక్కడున్నా వెలుగు బిడ్డగా జీవించాల. చీకటి ప్రజల మధ్య ఉన్న వెలుగును వారికి చూపించాలి. ఫిలిప్పీ 2:15లో మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడాలంట. జ్యోతి అంటే ఏమిటి? ప్రకాశించేది, చీకటిని పోగొట్టేది, వెలుగును చూపించేది. 2 సమూయేలు 23:4లో ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడి వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండడం. సంఖ్యాకాండం 6:25లో యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సోదరి సోదరుడా, వినుచున్న వారలారా, దేవుని కనికరము కావాలి, ఆయన ప్రకాశత కావాలి, ఆయన సన్నిధి అవసరమే. ఈ దినము ఆయన సన్నిధిని పొంది దేవునికి మహిమకరంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు మీ సన్నిధిని అనుభవించి ప్రకాశించేదానికి మీ కృప వారికి ప్రసాదింపచేయమని, ఆదరించి బలపరచమని, నీకే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.